అయితే మీకు ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. మనిషికి డబ్బులు లేకపోయినా ఏమి లేకపోయినా అదంతా కూడా ఒక ఎత్తు, కానీ శాంతి శాంతి అన్నది సున్నితమైన మనసు, ఎంతో అపారమైన ప్రేమ, రక్త సంబంధం విలువ తెలియకపోవటం నిజంగా పురాకృత పాప విశేషం. ఎందరో మంది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉంటారు, కానీ అది పేరుకే ఉంటారు. నేటి సమాజంలో చెప్పాలంటే అన్నా చెల్లెళ్ళ సంబంధం, అక్కా చెల్లెళ్ళ సంబంధం డబ్బుకే అయిపోయింది, స్వార్థానికే అయిపోయింది. మీ భార్యల్ని, భర్తల్ని, బిడ్డల్ని మీరు వదులుకొని అవసరం లేదు, కానీ తోడబుట్టిన వాళ్ళని, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మనసులో అయినా సరే ప్రేమారా ప్రేమించండి, ప్రేమారా పలకరించండి. వాళ్ళని పలకరించకుండా ఉండడం, వాళ్ళకు దూరంగా ఉండడం న్యాయం కాదు. ఎందుకంటే స్నేహితుల్ని మనమే వెతుక్కోవచ్చు, కట్టుకునే వారిని మనమే వెతుక్కోవచ్చు, మనం చేసే జాబ్ను కూడా మనమే ఎన్నుకోవచ్చు. కానీ తోడబుట్టిన సంతానం కోసం శ్రీరామచంద్రమూర్తి ఏం చెప్పారో తెలుసా? భార్య కావాలితే దొరుకుతుంది, సంతానం కావాలితే మళ్ళీ కనవచ్చు, కానీ సంతానాన్ని కావలసిన ఏ రకంగా అయినా పొందవచ్చు, కానీ తోడబుట్టిన వాడు దొరకడని చెప్పి రామయ్య తండ్రి చెప్పారు. నా చెల్లి ఎంత మంచిదో తెలుసా మీకు? దానికి ఎవరికైనా ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. చాలా అందంగా ఉండేది, చాలా సుకుమారంగా ఉండేది, చాలా విపరీతమైన పని చేసేది. ప్రేమ, అలవమీరిన ప్రేమకు ఒక రూపం ఉంటుంది నా చెల్లి. అలాంటి నా చెల్లిని ఈశ్వరుడు ఈ లోకంలో నాతో ఉంచలేకపోయాడు. 10 సంవత్సరాలు అయ్యింది, 11 సంవత్సరాలు అయ్యింది, నాకు చెల్లి మీద కొంచెం కూడా మరుపు రాలేదు. మర్చిపోతే కదా మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. ఇది మీడియా ముందు ఏడడం ఎందుకు అని మీకు అనిపించవచ్చు, కానీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బంధం అనేది ఆ చనిపోయిన 1 రోజు 2 రోజులు కాదు. ప్రేమ అపారమైంది. మనం ఒక మనిషిని కోల్పోతే మనం బ్రతుకున్నంతకాలం ఆ బాధ మనల్ని తొలుస్తుంది. అది మనం ఏం పెట్టినా తిరిగి వాడిని మనం చూడలేం. నిజం, మనం చూడలేం.